డాక్టర్ గారు, హోమోసెక్సువల్స్ హిజ్రాల్లో సెక్స్ ఎక్కువగా ఉంటుందా? హోమోసెక్షువల్స్లో కానీ లేదా హిజ్రాల్లో కానీ సెక్స్ ఎక్కువ ఉంటుందా అంటే ఏం లేదు, అందరిలో ఒకటి ఎలా ఉంటుందండి. కానీ ఎప్పుడైతే వాళ్ళు హోమోసెక్షువల్స్గా మారారో, ఎప్పుడైతే వాళ్ళు హిజ్రాల్ కింద మారారో, వాళ్ళకి ఇంకేంటి అయిపోతుందంటే వాళ్ళ సెక్షువల్ అట్రాక్షన్ వల్ల, సెక్షువల్ డిజైర్ వల్ల వాళ్ళు మామూలుతో వాళ్ళు ఎంజాయ్ చేయరు. ఇప్పుడు హోమోసెక్షువల్ ఉందనుకోండి, వాళ్ళ అమ్మాయిల మీద ఏ రకం మూజ్ ఉండదు, అట్రాక్షన్ ఉండదు. అట్రాక్షన్ అంటే వాళ్ళు అక్కడ సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అదే ఒక హోమోసెక్షువల్ ఇంకో మగవాడితో అయితే వాడికి ఎక్కలేని సెక్స్ ఒక్కసారి మేలుకుంటుంది. మామూలు మగవాడికి ఒక ఆడదాన్ని చూసి ఎలా మేలుకుంటుందో, ఒక ఆడదానికి ఒక మగవాడిని చూసి ఎలా ఉంటుందో వాళ్ళల్లో అంతే ఉంటుందండి, ఎక్కువ ఉండదు. కానీ హోమోసెక్షువల్లో ఒక మగవాడితో మరో మగవాడు కలిసినప్పుడు, అంటే హోమోసెక్షువల్ అయ్యి కలిసినప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో రాదో, మళ్ళీ రేర్ ఛాన్స్ చెప్పి దా మైండ్ సెట్ ఎంత అయిపోతుంటే లెట్ మీ ఎంజాయ్ నవ్ ఇట్ సెల్ఫ్, నేను ఈ సెక్షువల్ ప్రెజర్ ఇప్పుడే పొందాలి, బట్ ఈ ఛాన్స్ వస్తుందో రాదు, నాకు ఇలాంటి వాడు దొరుకుతాడు దొరకడం, నాకు ఇలా సహకరించేవాడు దొరుకుతాడు దొరకడం అన్నట్లుగా వాళ్ళు టూ మచ్గా వాళ్ళలో ఉన్నట్టు ఆ ఇంటర్నల్గా ఉండేటి అంతర్లేని డిజైర్ని అంతా బయట ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు చేస్తారు. మామూలుగానే ఉంటుంది వాళ్ళకి కూడా. ఒక భర్త ఒక భార్య దగ్గర రోజుకి ఒకసారి పాల్గొనేవాడు, ఒక పరాయి స్త్రీ, ఒక చాలా మనసుకు నచ్చిన పరాయి స్త్రీ అయితే ఇక్కడ రోజుకి ఒకసారి పాల్గొనే మగవాడు భర్త అక్కడ ఆ పరాయి స్త్రీతో రోజు 10 సార్లు కూడా పాల్గొంటాడు రోజున. ఇక ఒకసారి ఏంటి వాడు 10 సార్లు ఇలా చేస్తున్నాడు కదా అంటే మనసు పడ్డప్పుడు తీవ్రతలో ఎక్కువసార్లు పొందడం, ఎక్కువ తృప్తి పొందడం జరుగుతున్నాడు. అదంతా మనసు ఆడించే నాటకం. అంచేత అలాగే హోమోసెక్షువల్ చాలా ఎక్కువ వాళ్ళు సెక్షువల్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అంటే కారణం ఏంటంటే మళ్ళీ అలాంటి అవకాశం దొరకదు. అలాగే హిజ్రాలు కూడా అంతే. హిజ్రాల్లో పూర్తిగా వాళ్ళు వాళ్ళకేంటి మామూలుగా మగవాళ్ళు ఏ మాత్రం ఉండదు, వాళ్ళు ఆడదానిలాగా మారిపోవాలని ఉంటుంది. నేను ఆడదానిగా మారిపోవాలి, ఆడదానిలాగా బిహేవ్ చేయాలి, అప్పుడు ఆడదాని ద్వారా నేనేమో సెక్షువల్ ప్రెజర్ పొందాలి అనుకుంటాడు వాడు. హిజ్రాల్ ఏమో మగవాడే కదా, హిజ్రాల్ మగవాళ్ళే, కానీ వాళ్ళకి ఒక నేను స్త్రీని అనుకుంటారు. వాళ్ళు నేను స్త్రీలాగా బిహేవ్ చేయాలనుకుంటారు, స్త్రీలాగా అలంకరించడం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కూడా దొరికే ఛాన్స్ వదిలిపెట్టకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక వాళ్ళ మైండ్ సెట్ అనేది టోటల్గా సింగిల్ ట్రాక్గా ఉంటుంది వాళ్ళకి. నేను ఎందుకు హిజ్రాకి మారిపోయాను, నేను సెక్షువల్ ప్రెజర్ కోసం మారిపోయాను అనుకుంటుంది. సెక్షువల్ ప్రెజర్ లైంగిక తృప్తి కోసం, లైంగిక ఆనందం కోసం నేను మారిపోయాను, లైంగిక ఆనందంగానే ఒక ఆడదానిగానే పొందాలనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు టోటల్ ఇంక వేరే పని లేదు, ఇంకా అదే మనసు ఒకటే సింగిల్ ట్రాక్. అదే కనుక వాళ్ళ అరగ సెక్స్లో ఎక్కువ మనసు పెట్టి చేస్తుంటారు. అని చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే హోమోసెక్షువల్స్లోనూ హిజ్రాల్లోనూ సెక్స్ ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు అలా మారిపోయారు అనుకుంటారు. నో, సెక్స్ ఎక్కువ ఉండదు, అందరు మగవాళ్ళలాగానే ఉంటుంది వాళ్ళలో కూడా. కానీ వాళ్ళకి అలాంటి అవకాశం మళ్ళీ దొరికినప్పుడు ఆవురు ఉంటుందని అనుభవిస్తారు వాళ్ళు, అంతే, ఇంకేం కాదు. కొంతకాలం వాళ్ళకి చల్లారిపోతుంది. మొట్టమొదటిలో మాత్రం మళ్ళీ ఛాన్స్ దొరకదేమో, ఇప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటారు అన్నమాట వాళ్ళు. ఎందుకని వాళ్ళకి పరిమితం అయింది, సెక్సువల్ ప్రెషర్స్కి సంబంధించిన పరిమితం కొద్దిమంది మనుషులే వాళ్ళకి దొరికేది. అదే మామూలు మగవాడికి నేను కావాలంటే ఎవరితోనే ఎంజాయ్ చేయగలను, అలా ఒక మామూలు స్త్రీని ఎవరితోనే ఉండగలను అంటే తనకి ఆ రకమైన అవగాహన ఉండదు. ఇంకా ఆ రకమైన అతి ఉండదు వాళ్ళలో, అతి లేకుండా మామూలుగా ఉంటారు. వీళ్ళు అలా కాదు కదా, సెక్స్ కోసం మారిపోయారు వాళ్ళు, సెక్షువల్ డిజైర్ కోసం మారిపోయారు, సెక్షువల్ ప్రెషర్ కోసం మారిపోయారు వాళ్ళు. వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా అబ్నార్మల్ మైండ్ సెట్, అసాధారణమైనది, విలక్షణమైనటువంటి మానసిక స్థితి వాళ్ళది. కానీ సెక్స్ మాత్రం ఒకటేలా ఉంటుంది. వాళ్ళలో సెక్స్ మాత్రం ఎక్కువ ఉండడం కాదు, సెక్స్ ఎక్కువ ఉండడం వాళ్ళు ఎంజాయ్ చేయడం కాదు, అందరు ఆడవాళ్ళను అందరు మగవాళ్ళు ఎలాంటి సెక్స్ ఉంటుందో అంతే ఉంటుంది, కానీ ఎక్కువ మాత్రం ఉండదు.